మాస్ మహారాజా రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రవితేజ తండ్రి గారు తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే మంగళవారం రాత్రి రవితేజ తండ్రి తుది శ్వాస విడిచారు. రవితేజ తండ్రి పేరు రాజగోపాలరాజు. ఆయన వయస్సు దాదాపు 90 ఏళ్లు. ఇన్నాళ్ళు ఎంతో యాక్టివ్ గా ఉన్న ఆయన సడన్ గా కన్ను మూశారు. దాదాపు కొన్నాళ్ళుగా పూర్తిగా విశ్రాంతిలో ఉన్న రవితేజ గారి తండ్రి గారు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. వయస్సు పైబడ్డంతోనే ఆయన కన్ను మూశారని కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. రవితేజ తండ్రి మరణం వార్త తెలిసిన అభిమానులు కామెంట్ రూపంలో ఎమోషనల్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా రవితేజ తండ్రి గారికి నివాళులర్పిస్తూ ఉన్నారు. రవితేజ తండ్రిది ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆయన పుట్టి పెరిగారు. ఆయన పూర్తి పేరు భూపతిరాజు రాజగోపాలరావు. ఆయన ఫార్మసిస్ట్ గా పనిచేశారు. తల్లి పేరు భూపతిరాజు రాజలక్ష్మి. ఆమె హౌస్ వైఫ్. వీరికి 3 సంతానం. అందరిలోని పెద్ద కుమారుడు రవితేజ, తరువాత భరత్, తరువాత రఘు. ఇద్దరు తమ్ముళ్ళు కూడా నట్లే తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉండేవారు. ఇక రవితేజ తండ్రి గారు ఎక్కువ కాలం ముంబైలోనే పనిచేశారు. ఆయన ముంబైలో పనిచేసేటప్పుడు అమితాబ్ బచ్చన్ మూవీస్ ఎక్కువగా చూసేవారు. అలా రవితేజ వారి నాన్నగారు అమితాబ్ బచ్చన్ కి అమితమైన ఫ్యాన్. రవితేజ కూడా అమితాబ్ బచ్చన్ కి బిగ్ ఫ్యాన్. చాలా సినిమాల్లో ఆయన పేరును కూడా యూజ్ చేశారు. ఆయన పేరుపై పాటలు కూడా పాడారు. సినిమాలోకి రావాలని ఆసక్తి అప్పుడే పుట్టింది రవితేజ. ఆ తర్వాత రవితేజ గారి తండ్రి గారు విజయవాడకు షిఫ్ట్ అయ్యారు. పూర్తిగా సినిమాల్లోకి వచ్చారు అప్పుడు రవితేజ. రవితేజ ఇంట్లో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి మరణంతో రవితేజ గారు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన అంతిమయాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీ నుండి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు రవితేజ ఇంటికి తరలి వస్తూ ఉన్నారు.